భారత్ 180 న్యూస్కి స్వాగతం. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ నేల విడిచి సాము చేసినట్లు ఉందని వైఎస్ఆర్సీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం మూడవసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తుందని ఆక్షేపించారు. సిబిఎస్ఈ టోఫెల్ కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీ కరికులం కానీ ఏవి కూడా లేకుండా పూర్తిగా ఉత్తర్వులు జారీ చేశారు. అవునా కాదా? మహిళా సంక్షేమం అని చెప్పేసి డ్వాక్రా మహిళలకు 10 లక్షలు సున్నా వడ్డీ రుణాలు ఎకనామం. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ దాన్నే కదా మన ఆధారంగా తీసుకుంటాం. డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో తెలిసిన? ఫస్ట్ ప్లేస్ ఏమో మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, యూపీ, రాజస్థాన్, తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గ్రాఫ్ వైజ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ. ఉచిత మీరు గ్యాస్ అన్నారు ఏంటి? 3 సిలిండర్లు అన్నారు సంవత్సరానికి. ఆ 1 సిలిండర్ కూడా టికానా లేదు. చాలా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ బడ్జెట్ చూస్తేనేమో అంతా ఇమాజినరీ ఉన్న ఈ బడ్జెట్ కంటే ఒక ప్రామాణ్యం లేదు. గాల్లో లెక్కలు వేసుకొని మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారే తప్ప నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు రండి, మీరు చేసినటువంటి అప్పులు ఏంటి, దాన్ని కట్టాల్సినటువంటి వడ్డీ ఎంత, ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, పైనుంచి మనకు రావాల్సినటువంటి ఆదాయాలు ఎంత ట్యాక్స్ రూపంలో, దాన్ని ఇవన్నీ బేస్ చేసుకోగా బడ్జెట్ రూపొందించాలి. అనకూడదు మీరు విజనరీ అని చెప్పుకొని తిరుగుతారు. చంద్రబాబు నాయుడు గారు తెల్లవారితే ఇది విజన్ అని నేను అడుగుతా ఉన్నాను. నీకంటే వయసులో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారు, ఆయన చేసిన అప్పు కూడా పూర్తి చేస్తారు. మూడోది ఈ రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి పదం వైపు ఎంత కొంత నడుస్తుంది అని అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇవాళ ఆయన ఏదైనా పునాదులు మీరు బిల్డింగ్లు నిర్మించుకొని ఇది నాది 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 అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇది నాది అని మీరు చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా?